ఎక్కడన్నా మీద ఇక్కడేనా? ఇక్కడే ఇక్కడ జమ్మికుంట జమ్మికుంట. ఆబోత్ జమ్మికుంట. ఇక్కడ ఇదివరకు ఈటెల రాజేందర్ గారు ఎమ్మెల్యే పోటీ చేసి ఉన్నారు కదా, అవును 7 సార్లు గెలిచారు కదా. అవును. ఎట్లా ఉంది అభివృద్ధి? ఇక్కడ పనులు ఎట్లా చేసిండు? ఆబోత్ జమ్మికుంట అందంగా తీర్చిదిద్దా ఎట్లా ఉంది? ఇక్కడ ప్రజలకు ఏం చేసిండు? అసలు ఈటల రాజేందర్ అనేవాడు ఒకసారి ఆర్థిక మంత్రి, ఒకసారి ఆరోగ్య శాఖ మంత్రి చేసిండు. అతని గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ సింపుల్గా చెప్తాం. అతని వాస్తవానికి ఇక్కడ చేసింది ఏమీ లేదు. అసలు బీజేపీ వాళ్ళు అతన్ని ఎందుకు చేర్చుకున్నారో, మల్కాజ్గిరిలో ఎందుకు టికెట్ ఇచ్చిల్లో తెలుస్తలేదు. ఎందుకంటే ఇక్కడ మా ఆబాజంలో ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయం టెంపుల్కు భార్యాభర్తలు ప్రతిసారి మేము ఇన్విటేషన్ కార్డు ఇచ్చినప్పుడు ఇద్దరు భార్యాభర్తలు వచ్చి ఇంత తిని వెళ్ళిపోయేవారు. అప్పుడు ఆ క్రమంలో వచ్చినప్పుడు మేము ఈటల రాజేందర్ సార్ని వాళ్ళ భార్యను ఇంత మా టెంపుల్కు ఇంత భూమి కొనియండి అంటే పక్కన ఉన్నది కొనిస్తామని చెప్పి 7 సంవత్సరాలు దాన్ని అట్నే పెట్టిండు. కానీ తప్ప ఒక ఆవగింజంత కూడా మాకు భూమి కొనియలేదు శివాలయం టెంపుల్కి. అదేవిధంగా వాళ్ళ భార్య కూడా కొనిస్తాను మాట ఇచ్చింది, కానీ కొనియలేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో మతం పేరు చెప్పుకొని, గుళ్ళ పేరు చెప్పుకొని, జై శ్రీరామ్ పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారు కదా. ఈరోజు ఈటల రాజేందర్ గారు కనీసం ఇక్కడ ఒప్పుకున్న మా గ్రామస్తులను అడగని చెప్తారు, 1 సెంటు భూమి కూడా కొనియలేదు. ఇలాంటి వారిని మనం ఎలా నమ్మగలుగుతాం? ఈరోజు హుజురాబాద్ గెలవని వ్యక్తి మల్కాజిగిరిలా 35 లక్షల మందితోటి ఎలా గెలుస్తాడు? అంతమంది ఓటర్లు ఆయనకి వేస్తారా? వేయలేరు కదా. ఈ 2,25,000 మంది ఉంటేనే ఈయన పక్కన పెట్టిళ్ళు. ఈయన అహంకార ధోరణి, ఈయన మాటలు, ఈయన చేష్టలు, ఇంట్లో తీరుంటాడు, బయటో తీరుంటాడు. అంత ఈయన దగ్గర వ్యవస్థ అనేది మంచి పద్ధతి కాదు. కాకపోతే మల్కాజిగిరి ప్రజలు భూమి కొనియలేదని కాదు, ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట మీద ఉండాలి. ఈ రోజు నీకు అవసరం కాదు, ఈ రోజు ఎలక్షన్లు వస్తే నీకు అది చేస్తాం ఇది చేస్తాం అని అంటాడు, కానీ ఆ ఎలక్షన్ తర్వాత కూడా మనకి ఏం చేసేది ఏమీ లేదు. అట్టి మాటల ఈటల రాజేందర్ ఏం పనులు చేసుడు తక్కువ, బిల్డప్ ఎక్కువ. ఆ మల్కాజ్గిరి ప్రజలు అప్పుడు కేసీఆర్ సార్ తోటి ఉంటే ఆయన మీద ఉన్న అభిమానంతో పడ్డాయి తప్ప వేరే ఏం లేదు. మొన్న పాడిక ఉసిరెడ్డి చేతిలో చిత్తుగా కూడా ఓడిపోయిండు. ఇక్కడ ఓడిపోయినాక కనీసం మరి హుజురాబాద్ ప్రజలకు కాలికి ముళ్ళంటే నోటితో తీస్తున్న ఈటల రాజేందర్ గారు ఇప్పటి వరకు కనీసం హుజురాబాద్ ప్రజల్ని పట్టించుకోలేదు. అంటే గెలిస్తేనే నీకు ప్రజలతో అవసరం, కానీ ఓడిపోతే ప్రజలకు సేవ చేయవా? నేనేమంటున్నా, గెలిస్తేనే ఈయనే ముఖం చూపిస్తాడు ఆ నియోజకవర్గాన్ని కానీ ఆ పార్లమెంటు వ్యవధిలో కానీ. ఇలా ఇప్పుడు హుజురాబాద్ ఓడిపోయిండు కాబట్టి కనీసం ఏ ఇంటికైనా పరమేశకి వస్తలేడు, అంతమంది వచ్చేది. ఇప్పుడు దేనికి వస్తలేడు? అసలు హుజురాబాద్ అంటే నాది కాదు అంటాడు. రేపు మల్కాజ్గిరిలో కూడా గెలిచిన తర్వాత కూడా ఆయన రాడు, వ్యక్తిగత పనులు చేసుకుంటాడు. ఆయన రాలేడు, చేయలేడు. చెయ్యడు. ఎట్లా చేస్తాడు? ఇదే ఈ రోజు అన్ని చెప్తాడు, నేను బీజేపీ కేంద్ర అధికారంలోకి వస్తుంది, నాకు మంత్రి పదవి ఇస్తాను, నీకు డెవలప్మెంట్ చేస్తా, మల్కాజ్ ప్రజలకు నేను సేవ చేస్తా అని చెప్పుకుంటాడు. కానీ అదంతా ఊతదే, రాలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఓన్లీ దేవుని నిదానంతో పోతుంది తప్ప బీజేపీ వాళ్ళు వేరే ఏం లేదు. అంటే మీ టెంపుల్ అంటే మీకు టెంపుల్ మీ ఇంటికి టెంపుల్ కోసమా? మీరు ఏంటిది అంటే మీ కులానికా ఎట్లా? మాది ముదిరాజ్, ఈటల రాజేందర్ కూడా ముదిరాజే. అయితే ఒక సందర్భంలో మా పెద్దమ్మ గుడి ఇక్కడనే ఉంటుంది. ఆ పెద్దమ్మ గుడి టెంపుల్ ప్రారంభోత్సవానికి ఈటల రాజేందర్ సార్ దగ్గర పోయినాం. అప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఫస్ట్ టైం, సార్ మాకు మా గుడికి కొంచెం ఓపెనింగ్ చేస్తున్నాం, మీరు రండి అని చెప్పుకుంటూ మాకైనా సహాయ సహకారాలు అందించాలి సార్, ఎందుకంటే మాకేం లేదు, మీరే మా పెద్ద దిక్కు, మా పెద్దన్నవు, మా ముదిరాజు ముద్దు బిడ్డమని. ఇంకా కులం పేరు చెప్పుకో నా దగ్గర రావద్దు, నేను దేవుళ్ళకు దయ్యాలకు నేను పైసలు ఇచ్చేటోడిని కాదు. ఎక్కడన్నా ముదిరాజ్ భవనం కట్టిండా? 7 సంవత్సరాల మంత్రి ఉండి ఏ ఊళ్ళోనన్నా ముదిరాజులకు సహాయం చేసిండా? ఈయన ఉన్న నియోజకవర్గంలో కనీసం ఏ ముదిరాజుకైనా సర్పంచం చేసిండా, కౌన్సిలర్ చేసిండా? లేదు. అసలు మా పేర్లు 65 లక్షల మంది పేర్లు చెప్పుకొని ఇలా ఈటల రాజేందర్ బతుకుతాడు తప్ప మాకు చేసింది ఏమీ లేదు. ఇప్పటి వరకు మాకు చేసింది ఏమీ లేదు. ఈటల 100% అంతే. ఆయనకు ఫస్ట్
వాళ్ళకి ఈ విషయం తెలియదు కదా. ఇప్పుడు మన ఇంటి విషయం మనకు తెలిసి వాళ్ళకి ఏమైనా చెప్పగలుగుతారా మీరు? మేమేం చెప్తున్నామంటే, ఆయన మీ కడుపులో బిడ్డనే ఉంటా అంటాడు, ఏడిస్తాడు, భార్య భర్తలు కన్నీళ్ళు పెడతారు, నీ ముదిరాజు బిడ్డను అదే అని చెప్తున్నాం. ఏమీ నమ్మద్దు మల్కాజిగిరి ప్రజలారా. మీకు ఇష్టమైన వాళ్ళకి మీరు ఓటేయండి తప్ప ఈటల మాటలకు మీరు లొంగిపోవద్దు. మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. నా కులపోడు కదా, నా కుంటోడు కదా అని పోతే మాత్రం నువ్వు అట్టిగానే అనాథమైపోతావు అని ఈ సందర్భంగా మల్కాజిగిరి ప్రజలకు నేను చెప్పేది ఒకటే. ఈటలను నమ్ముకుంటే మాత్రం నీళ్ళ మూట తప్ప ఏమీ లేదు. అతను నమ్ముకోవద్దని వేడుకుంటున్నా మా ముదిరాజ్ సోదరులకు. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.